హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిషన్. సో ఈరోజు నిఫ్టీ అయితే ఫ్లాట్గా అయితే క్లోజ్ అయింది, జస్ట్ 41 పాయింట్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ 342 పాయింట్స్తో మంచి సేమ్ ఏదైతే స్ట్రెంగ్త్ నిన్న మొన్న చూపించిందో సేమ్ అదే మనకి కంటిన్యూ అయితే అవుతుంది. అండ్ ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్లాట్గానే క్లోజ్ అయితే అయినాయి. అండ్ విక్స్ చూసుకుంటే కనుక 1.87% తగ్గి 15లో అయితే సెటిల్ అయితే అయ్యింది. అండ్ నిఫ్టీలో మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, మనం తమ్నైల్లో కూడా చెప్పినట్టు డోజీ అయితే మనకు వచ్చింది. అండ్ ఎక్కడ మనం ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఫస్ట్ మనకి బ్రేక్ అవుతుందో ఈ ఏరియాలో మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఎప్పుడైతే డోజీ వచ్చిందో దీని పైన కనుక గ్రీన్ క్యాండిల్ కూర్చుంటే, క్లోజింగ్ పైన ఇస్తే కనుక దీన్ని కూడా దాటితే మనకి మంచి అప్ మూవ్ ఉంటుంది. అండ్ మనకి వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,750. అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి హర్డిల్ కావచ్చు, నెక్స్ట్ ఉన్నటువంటి రెసిస్టెన్స్ కావచ్చు, ఏదైతే మనకి 24,250 లెవెల్స్లో అయితే ఉంది, 200 to 250 లెవెల్స్లో. సో ఇదైతే ఫస్ట్ అయితే అయిపోయింది, సెకండ్ లెవెల్కి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకి చాలా నీట్గా ఒక హారిజాంటల్ లైన్లో, ట్రెండ్ లైన్లో ఒక డోజీ క్యాండిల్ అనేది మనకి వచ్చింది. సో డోజీ అనేది తెలిసిందే కదా, అటు బుల్స్ కానీ బేర్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, ఒక కైండ్ ఆఫ్ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది అని అయితే మనకు అర్థమవుతుంది. సో మనం ఎగ్జాక్ట్లీ ఈ జంక్షన్లో ఉన్నామన్నమాట. సో వన్స్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఈ ఉన్నటువంటి డోజీకి హై అండ్ లో ఏదైతే ఉందో 24,250 హై, చాలా బ్యూటిఫుల్గా క్లోజింగ్ అయితే హై అయితే ఇచ్చారు ఇవాళ. అండ్ క్లోజింగ్ వచ్చేసి 167 పాయింట్స్, కొంచెం డౌన్ అయితే అయ్యింది. సో రేపు కనుక మనకి 24,250 లెవెల్స్ పైన ఉంటే కనుక డెఫినెట్గా మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24,600, అలాగే 24,800 కూడా మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. అండ్ 24th ఏదైతే ఎల్లుండ మనకి ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎయిదర్ ఎక్స్పైరీ ముందు రోజున ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కంప్లీట్గా ఒక ఇన్సైడ్ బార్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్సైడ్ బార్ అంటే కనుక ఆప్షన్ బయర్స్కి అయితే ఎటువంటి పెద్దగా ఆపర్చునిటీస్ రావు. ఇన్ కేసు ఒకవేళ ఆపర్చునిటీస్ వచ్చినా సరే పెద్దగా మనకి గెయిన్స్కి ఎక్కువ అవకాశం ఉండదు కాబట్టి రేపైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈ యొక్క డోజీ యొక్క హై అండ్ లో ఏదైతే లెవెల్స్ ఉన్నాయో 24,242 అలాగే 24,072 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో రేపు ఈ 2 లెవెల్స్ మధ్యలో మనకి కనుక ఉంటే కనుక డెఫినెట్గా గేమ్ అనేది కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లో ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్ టుమారో ఇఫ్ ఇన్ కేస్ ఇన్సైడ్ క్యాండిల్ వస్తే కనుక. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే కనుక మనం కంప్లీట్గా బ్లూ స్కై జోన్ ఆర్ నో చార్ట్ టెరిటరీలోకి అయితే ఎంటర్ అయితే అయిపోయాం ఆల్రెడీ 2 days నుంచి కూడా. ఎప్పుడైతే మనకి డిమాండ్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బ్రేక్ అవ్వగానే చాలా మంచి బ్యూటిఫుల్గా మనకి 54,400 అండ్ ఆల్ టైమ్ హై కూడా మనకి బ్రేక్ అయితే అవడం జరిగింది. అండ్ ఇంత లైక్ ఆల్మోస్ట్ 50,000 నుంచి ఇంకా మాట్లాడాలనుకుంటే 49,000 నుంచి 55,000 56,000 వరకు అంటే కనుక ఆబ్వియస్లీ ఒక 6,000 to 7,000 పాయింట్స్ ఇచ్చిన తర్వాత కొంత కన్సల్టేషన్ అయితే ఖచ్చితంగా ఎక్కడొక్కడ రావాల్సిందే. సో రేపటికి కూడా మనకి 55,200 అంటే ఈరోజు లో ఏదైతే ఉందో 55,200, అలాగే హై ఏదైతే ఉందో 56,000 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న ఒక క్వశ్చన్ అయితే అడుగుండే 56,000కి వెళ్తుందా బ్యాంక్ నిఫ్టీ అనేసి. సో చాలామంది ఆన్సర్ ఎస్ అని, కొంతమంది ఫ్యూ మెంబర్స్ నో అని ఇచ్చారు. ఎగ్జాక్ట్గా 56,000 వరకు కూడా అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 పాయింట్స్ తక్కువలో 56,000 వరకు కూడా వెళ్ళి అక్కడ నుంచి రెసిస్టెన్స్ అయితే ఫీల్ అయ్యి రావడం జరిగింది. సో ఇంట్రాడే పర్స్పెక్టివ్లో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్ అండ్ అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం నిఫ్టీ చూసుకుంటే కనుక లైక్ ఈ రోజు అయితే కనుక ఒక చిన్న గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్తో చిన్న గ్యాప్ డౌన్ అయ్యింది. బట్ ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి ఈ లో ఏదైతే ఉందో 24,084-74 రేంజ్లో ఇక్కడ నుంచి మనకి మంచి సపోర్ట్ తీసుకుంది. అండ్ ప్రీవియస్గా హై ఏదైతే ఉందో అక్కడే చాలాసేపు ఉన్న తర్వాత ఒక టార్గెట్ అయితే మనకి ఇష్యూ అయితే చేసింది. అండ్ కంప్లీట్గా తర్వాత చాలా వరకు టైంపాస్ చేసి ఇట్లా వెళ్ళి ఆల్మోస్ట్ ఇది లాస్ట్ క్యాండిల్లో 3 o'clock మనకి సెన్సెక్స్ ఉంది కదా, హీరో జీరో టైంలో ఇంత కొంత మూవ్ అయితే ఇచ్చింది. 15 minutes టైం ఫ్రేమ్
టైంలో ఉన్నాం కాబట్టి 3 o'clock అయితే కొంచెం మూవ్ ఇచ్చింది. మిగతా అంతా కూడా ఇవాళ చాలా సైడ్ వేస్లో అయితే నడిచింది. రేపు ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక 50 to 60 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే 184 అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి హై అండ్ ఈ రోజు ఉన్నటువంటి స్వింగ్ హై కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఒక మంచి లాంగ్ వెళ్ళేదానికి ఆపర్చునిటీ అయితే వస్తుంది. టార్గెట్ 1 వచ్చి 24,243 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,314, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,384గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చూడొచ్చు. 24,084 కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే 24036 వచ్చి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 23,978, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 23,903గా అయితే మనకి కనిపిస్తున్నాయి. ఒకసారి సెన్సెక్స్ చూసేద్దాం బిఫోర్ వీఆర్ గోయింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడికి వచ్చేసరికి సేమ్ కైండ్ ఆఫ్ ఏదైతే మనకి ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో, సో సేమ్ నిఫ్టీలో చార్ట్ ఏ మాదిరిగా అయితే ఉందో అదే సేమ్ సీన్లో అయితే ఇది కూడా ఉంది. ఇది కూడా కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే నడిచింది. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉన్నా సరే ఆల్మోస్ట్ ఈ రేంజ్లో మనకి క్యాండిల్స్ అనేవి 3 o'clockకి మూవ్ ఇచ్చింది, కానీ పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. పెద్దగా ప్రీమియమ్స్ అయితే మూవ్ అవ్వలేదు, ఎస్పెషల్లీ పుట్స్ అయితే అస్సలు మూవ్ అవ్వాలి. ఇది ఆల్మోస్ట్ 79,600 నుంచి 400 వరకు ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ 100 and 150 పాయింట్స్ పడింది, కానీ బట్ ప్రీమియమ్స్ అయితే ఈవెన్ ఐటీఎమ్స్ కూడా మూవ్ అయితే కాలేదు. సో అంత డ్రైగా ఉంది ఇవాళ వాల్యూమ్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ 200 పాయింట్స్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక ఈ ఏరియాలో మనకి 5 minutes కూర్చుంటే కనుక మనకి 79,815 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 80,000, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 80,189గా అయితే మనకు ఉంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక మనం ఇమీడియట్గా షార్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ 79,369 అనేది ఇక్కడ నుంచి ఒక బౌన్స్ అవడానికి మనకి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా కాకుండా అట్లీస్ట్ ఒక 5 minutes కింద క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాతే మనం షార్ట్ చేసుకోవడం చాలా బెటర్ థింగ్, సేఫెస్ట్ థింగ్. అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 79,188, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 78,978, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 78,788గా అయితే మనకున్నాయి. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి చార్ట్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ అండ్ మార్నింగ్ నుంచి కూడా చాలా బుల్లిష్నెస్ అయితే మనకి చూపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఆల్మోస్ట్ నిన్న డైలీ అనాలిసిస్లో ఇచ్చినటువంటి ట్రేడ్స్ ఏదైతే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగింది. ప్రీవియస్గా ఉన్నటువంటి లో ఏదైతే ఉందో స్వింగ్ లో, అక్కడి నుంచి గ్యాప్ డౌన్ సపోర్ట్ తీసుకోవడం అండ్ ప్రీవియస్గా హై ఏదైతే పీడిహెచ్ ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడంతో ఒక స్ట్రెంగ్త్ అనేది వచ్చింది అండ్ కంప్లీట్గా మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ వేసుకుంటూ వెళ్ళింది. అండ్ 55,900 ఈ ఏరియాలో, అదే మనం ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో అనుకున్నాం కదా, 56 వరకు వెళ్లకుండా ఇక్కడ ఈ ఏరియాలో హై మేక్ చేసి ఇంకా కంప్లీట్గా అక్కడ నుంచి ఒక కైండ్ ఆఫ్ పెద్ద క్యాండిల్ అండ్ కంప్లీట్గా రేంజ్ బౌండ్లో అయితే ఈరోజు అయితే ఉంది. సో చాలా టఫ్ డే అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ట్రేడర్స్లో అయితే కనుక ఫస్ట్ ఏదైతే ఈ మూవ్ ఉందో అది ఒక్కటే పట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 300 లెవెల్ దగ్గర నుంచి 690 ఆ లెవెల్ దాకా ఒకటే ట్రేడ్. ఇంకా తర్వాత ట్రేడ్స్ అయితే నాకు ట్రిగర్ అయితే అవ్వలేదు. ఓన్లీ ఇది జస్ట్ 3 o'clock క్యాండిలే. ఈ క్యాండిల్ మేబీ ఒక 1 o'clock 2 o'clock అయితే వచ్చుంటే కనుక మేబీ మనం క్యాచ్ చేసేవాళ్ళమేమో. బట్ హీరో ట్రేడ్ టైంలో వచ్చింది ఈ క్యాండిల్. సో కంప్లీట్లీ దానివల్ల అయితే యూజ్ అయితే లేదు. సో ఓవరాల్గా ఈ మార్నింగ్ మూవ్ తప్ప అంతా కూడా కంప్లీట్గా దీంట్లోనే ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ ఎస్ఎల్స్ అయితే కొట్టుండొచ్చు, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్ కావచ్చు, సెల్లర్స్ కూడా కావచ్చు. ఇంకా రేపటి విషయానికి వస్తే కనుక సో 55,669 దగ్గర మనకి ఒక క్యాండిల్ కూర్చుంటే కనుక మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో వస్తుంది. టార్గెట్ 1 వచ్చి 55,793, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 55,907, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,006. ఈరోజు ఏదైతే వెళ్ళలేదో అదే మళ్ళీ మనకి టార్గెట్ 3గా అయితే మనకు వచ్చింది. అండ్ డౌన్ సైడ్ అయితే కనుక ఇమీడియట్గా మనం తీసుకెళ్ళొద్దు. డౌన్ సైడ్ షార్ట్ అయితే ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. 55,500 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యి ఒక 5 minutes కూర్చుంటే 55,399 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 55,252 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 55,063గా అయితే మనకి ఉంటుంది. సో వీడియో అయితే మీకు వాల్యూ అడిషన్ చేస్తుంటే కనుక డెఫినెట్గా లైక్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ మీరు కూడా ట్రేడర్స్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆర్ ఎల్స్ మన
ట్రేడర్స్.com నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. సో డైలీ స్క్రీన్ షాట్స్ కూడా లాస్ ఉన్నా ప్రాఫిట్స్ ఉన్నా సరే ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా మీకు ప్రెజెంట్ అయితే చేస్తూ ఉన్నాము ఇన్స్టాలో అండ్ దీంట్లో కూడా రీల్స్ అయితే పెడుతున్నాము. అండ్ ఇన్ కేస్ మీరు ఒకసారి చెక్ చేయాలి MTMs అనుకుంటే కనుక సో మన ట్రేడర్స్ మెంబర్స్ పంపించినటువంటి స్క్రీన్ షాట్స్ని మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడెక్కడ ట్రేడ్స్ తీసుకుంటున్నాము, ఏ స్ట్రైక్స్ తీసుకుంటున్నాము అనేది కూడా మీరు దాంట్లో అయితే చూడొచ్చు. ఇంకా OA డేటాకు వచ్చేసరికి 1130 మంత్లీ అంటే ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది అయితే 1292 అయితే ఉంది. ఇక్కడ పుట్స్ అనేది కొంత ఎక్కువ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ మంత్ 4 మంత్ చూసుకుంటే 13.86 ఉంటే 16.0 ఉంది. 2,15,000 అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా కొంత బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇంకా కొంచెం అప్ మూవ్ అయితే ఇంకా ఛాన్స్ ఉంది అనేసి అయితే మనకైతే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటే కనుక మనకి ట్రెండింగ్ అవుతుంది ఏంటంటే లైక్ BTC బిట్కాయిన్లోకి వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే ఒక కన్సల్టేషన్లో ఉందో సో ఆ కన్సల్టేషన్ తర్వాత మనకి ఈ కన్సల్టేషన్ ఓకే ఈ రేంజ్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అయితే ఇచ్చిందో అక్కడ నుంచి కూడా అంటే 84,000 దగ్గర నుంచి 88,000 వరకు మంచి మూమెంట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం దీంట్లో ఏదైతే మీకు పోస్ట్ చేశానో మన టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, క్రిప్టో గ్రూప్లో కావచ్చు, సో 88,000 దగ్గర ప్రీవియస్గా కూడా చాలాసార్లు మంచి ఒక సప్లై జోన్గా మనకి అయితే అర్థమవుతుంది. ఈ ఏరియా నుంచి మంచి సప్లై చాలాసార్లు అయితే వచ్చింది. సో మీరు కూడా దీన్ని కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక చాలా చిన్న స్టాప్ లాస్తో పెట్టి మీరు ప్లాన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టార్గెట్స్గా అయితే కనుక 84,000 అయితే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కూడా మనకి ఒక 4,000 పాయింట్స్ అయితే మనకి టార్గెట్స్కి అయితే కనిపిస్తున్నాయి. జస్ట్ ఇక్కడ అయితే స్టాప్ లాస్ అయితే మ్యాక్సిమం 300 to 500 పాయింట్స్. సో ఇది కూడా మనకి బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 81,000 అంటే అనదర్ 3K వరకు. అండ్ ఫైనల్ టార్గెట్స్ అయితే 76K. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక 4,000 పాయింట్స్. సో ఏంటి ఇన్ని థౌజండ్స్ 4K 3K ఏంటి 100 చెప్తున్నారంటే BTCలో అంతే ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు అరౌండ్ 74,000 లో మార్క్ చేసిన తర్వాత అది స్ట్రైట్గా 88కి వెళ్ళింది. సో చూడొచ్చు ఆల్మోస్ట్ మోర్ దెన్ 14K పాయింట్స్ అయితే డైరెక్ట్గా వెళ్ళింది. అంటే స్ట్రైట్ ఇలా లైన్ వెళ్ళిపోయిందని చెప్పట్లేదు, బట్ అది కూడా ఆల్స్ తీసుకొని అండ్ జిగ్జాగ్ మేనర్లోనే అక్కడ వరకు అయితే వెళ్ళింది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ట్రేడ్స్ అనేది మంచి ఇదిగా కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది అనుకుంటే కనుక BTCలో నెక్స్ట్ టార్గెట్స్ అప్పర్ సైడ్ ఏంటి అంటే కనుక ఈవెన్ అప్ సైడ్ వచ్చినా సరే 92,000 అంటే ఇక్కడ వచ్చేసరికి ఒక 2 అండ్ ఇది 2 ఇది ఒక 4K పాయింట్స్ మనకి అప్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 95,000 దాకా ఉంది. సో ఇది కూడా ఒక 3K దాకా కనిపిస్తూ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ ఏదైతే పడుతుందో సో అది కూడా ఒక మంచి ఎందుకంటే ఇన్వెస్టర్స్ వచ్చేసి షిఫ్ట్ అవుతున్నారు. ఏదైతే US చైనా వార్ ఇంకా నడుస్తుందో సో వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు పెద్ద పెద్ద బ్రాండ్స్ని. వాళ్ళు జస్ట్ లోగో వేసి మీకు ఇంత కాస్ట్కి అమ్ముతున్నారు అనేసి చాలా వైరల్ కూడా అవుతున్నాయి ఆ వీడియోస్. సో అదొక స్ట్రాటజీగా యూఎస్ని దెబ్బ కొట్టే స్ట్రాటజీగా మనం చూడొచ్చు. సో లెట్స్ సీ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది అనేసి. బట్ ఏదేమైనా సరే మనం లెవెల్స్ని గట్టిగా పట్టుకుంటే కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుని మనకి ఏదైతే లెవెల్స్ ప్రైస్ యాక్షన్ డేటా చూపిస్తుందో దాన్ని బట్టి ట్రేడ్ చేసుకుంటే కనుక మనకి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకొక మంచి బజింగ్ టాపిక్ ఏంటంటే గోల్డ్. సో గోల్డ్ గురించి ఆల్రెడీ మనం వీడియో అయితే చేసాము, ఒకసారి చూడండి. అండ్ 1 lakh అయితే ఆల్మోస్ట్ ఈ రోజు అయితే టచ్ అయితే అయిపోయింది. సో 3497 దగ్గర లైట్గా కొంచెం ఒక కన్సల్టేషన్లో అయితే ఉంది. సో ఇన్ కేస్ ఒకవేళ గోల్డ్ ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉన్నారో సో ఇది కంప్లీట్గా మనకి ఒక ఇన్సైడ్ బార్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో వన్స్ ఏదైతే 3,443 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక డెఫినెట్గా మనకి 3375 అండ్ 3350 వరకు వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంది. ఏదైతే 3500 ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఇంకా మనకి మినిమం ఏదైతే ఒక 25 to 50 75 ఇలా మనం టార్గెట్స్ పెట్టుకుని ట్రైల్ అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైజ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. సీ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.